హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ భరత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్స్ ప్లాట్ ఫ్యామిలీ. సో ఈరోజు మనము టెక్ వ్యాలీ ప్రాజెక్ట్లో ఉన్నాము. లాస్ట్ వీక్ మనకి ప్రాజెక్ట్ లాంచింగ్ చేశాం కదా. సో కొంగరకలాన్లో అంటే మంగనపల్లికి దగ్గరలో ఉన్నమాట ఈ ప్రాజెక్ట్. ఓవరాల్ నుంచి ఓన్లీ 6 కిలోమీటర్. ఈ ప్రాజెక్టుకున్న అడ్వాంటేజ్ ఏంటి మనకి, అసలు ఈ ప్రాజెక్ట్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, డే ఫస్ట్లోనే 30% ఆఫ్ ప్లాట్స్ ఎందుకు సోల్డ్ అవుట్ అయింది, అసలు దానికి రీజన్ ఏంటి అనేది ఈ ప్రాజెక్టుకున్న అడ్వాంటేజ్ నేను మీకు చెప్పబోతున్నానండి. ఈ ప్రాజెక్ట్కి మనకి ఎగ్జాక్ట్లీ మీకు ఏదైతే రోడ్ కనిపిస్తుందో ఇది మనకి 150 ఫీట్ రోడ్ ప్రపోజల్ అనమాట. 2031 మాస్టర్ ప్లాన్ ప్రకారంగా ఇటు సాగర్ హైవే అంటే ఇబ్రాహీంపట్నం వెళ్ళే రోడ్ ఏదైతే ఉంటుందో హైవే, అక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే మనకి తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 శ్రీశైలం హైవే ఏదైతే ఉంటుందో, మహేశ్వరం రోడ్ ఏదైతే కనెక్టివిటీ ఉంటుందో, సో అక్కడ వరకు మనకి 150 ఫీట్ రోడ్ అనేది ప్రపోజల్ ఉంది. అది ఎలా కనెక్ట్ అవుతుందంటే ఈ ప్రాజెక్ట్కి ముందుగా ఇలా వెళ్తూ ఇటు మనకి ఫాస్కోన్ కంపెనీ రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ కంపెనీని అక్కడ నుంచి టచ్ అయ్యి 330 ఫీట్ రోడ్ ఏదైతే మనకి గవర్నమెంట్ ఇటు ఫోర్త్ సిటీకి కనెక్టింగ్ మనకి రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్ ఏదైతే పేరు పెట్టారో ఆ రోడ్కి గ్రీన్ఫీల్డ్ రోడ్ని కలుపుకొని ఇటు ఫాప్ సిటీని కలుపుకొని మళ్ళీ అక్కడ నుంచి మనకి మహేశ్వరం ఏదైతే రోడ్ ఉంటుందో అక్కడ నుంచి శ్రీశైలం హైవేకి కనెక్టివిటీ అవుతుంది. మీరు క్లియర్గా ఏ డౌట్ ఉన్నా సరే హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ ప్రకారంగా మీకు ఈ రోడ్ అనేది మీకు ఉంటుంది. మీరు గూగుల్లో కూడా చెక్ చేసుకోవచ్చండి. ఇదొక అడ్వాంటేజా. అండ్ ఇంకోటి కాకుండా హై టెన్షన్ లైన్ అనేది ఉంటుంది ప్రాజెక్ట్కి. మనకి ఇది ఏదైతే ల్యాండ్ ఉంటుందో ఇది మనకి వేరే ఎక్స్ట్రా ల్యాండ్ అనేది ఉంటుంది. దీనికి ఇంకా మనకి హై టెన్షన్ అనేది ఉంటుంది. ఈ హై టెన్షన్ ఎక్కడ కనెక్షన్ అవుతుందంటే మనకి ఏదైతే ఫాస్కోన్ కంపెనీ అండ్ ఇటు మనకి కలెక్టరేట్ ఆఫీస్కి మధ్యలో ఒక హై టెన్షన్ లైన్ ఉంటుంది కదా, సో అదే హై టెన్షన్ ఇదేనండి. సో ఒకవేళ ఈ రోడ్ కనుక దీని కింద మనం కూడా రోడ్ వదిలాము, ఇటు 33 ఫీట్ రోడ్ అండ్ అటు 33 మధ్యలో బఫర్ పార్క్ అనేది కూడా మనం పెట్టడం జరిగింది. సో ఈ రోడ్డు కూడా 100 ఫీట్ రోడ్ అనేది మనకి డెవలప్ అవబోతుంది. ఇది ప్లస్ అది అంటే దాదాపు 250 ఫీట్ ఫేసింగ్ ఉన్న ప్రాజెక్ట్ అండి. ఈ రోడ్ కనుక ఫ్యూచర్లో డెవలప్ అయిపోతే ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ అనేది మనకి ఈ ఫాస్కోన్ కంపెనీ కానీ కలెక్టరేట్ ఆఫీస్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఒక భవిష్యత్తులో 3 మినిట్స్ నుంచి ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇది కాకుండా మంగనపల్లి జంక్షన్ ఉంటుందో అక్కడ వరకు 100 ఫీట్ రోడ్ ప్రపోజల్ ఉంది, అది కూడా మళ్ళీ సపరేట్. సో ఇంత అద్భుతమైన వెంచర్ అండి. ఓవరాల్ నుంచి కేవలం 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ దట్ మనకి సరౌండింగ్ చూసినట్లయితే మొత్తం మాస్టర్ ప్లాన్ రోడ్. సో ప్రైస్ కూడా అప్రూవబుల్ పెట్టారండి, 23,500 పర్ స్క్వేర్ యార్డ్. దాంతోపాటు 75% బ్యాంక్ లోన్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టి మీకు స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంటుంది కంపెనీలో. మీకు ఇది రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనమాట. సో అద్భుతమైన వెంచర్. ఇంకా డెవలప్మెంట్ చూసినట్లయితే అది రేరా ప్రకారంగా హెచ్ఎండే ప్రకారంగా ఏదైతే నామ్స్ ఉంటుందో ఖచ్చితంగా రోడ్, ఎలక్ట్రిసిటీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ ట్యాంక్ ఇవన్నీ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. సో ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా ఏ డౌట్ ఉన్నా సరే, ప్రాజెక్ట్ డీటెయిల్స్ వివరాలు కావాలన్నా మీకు అక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి, రండి, సైట్ విజిట్ కూడా చేయండి. ప్రాజెక్ట్ చూసిన తర్వాతనే మీ నిర్ణయం ఏదో తీసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇలాంటి వీడియోలు మరిన్ని మీకు ముందుకు రావాలంటే మా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.